266 లీటర్లు అయితే ఫుల్ ట్యాంక్ అయిపోయింది. మైలేజ్ కూడా చెక్ చేసిన 3.8 మైలేజ్ అయితే వచ్చింది. నైట్ 11 నుంచి 120 కిలోమీటర్లు తోలుకుంటూ వచ్చినాం. ప్రయాగ్రాజ్ అంటే మరీ అంత బీభత్సమైన ట్రాఫిక్. పోదానే అమ్మ రూపులు కట్టేసారు. ఎందుకంటే మనకు అక్కడ మంచిగా టైం దొరికింది. ఎక్కడ అన్లోడింగ్ పాయింట్లో ఉన్నగా అయిపోయినా చూసా టైర్లు. మీ అమ్మ గోళం ఇంకా ఏంద్ర అయ్యాది సావరా దాని కింద పడి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ రాము. ఇప్పుడు లోడింగ్ ప్రాసెస్ జరుగుతుంది, ఒకసారి అందరూ వచ్చి చూడండి. ఏ భయ్యా కానా హో గయా కభీ కానా ఆట మధ్య రా గుషేళ్ళని చూడాలి. తినకపోతే ఎలాగా పని చేస్తున్నారు కదా. మళ్ళీ గుర్రం మూటలు ఎంత పోతున్నా తినకపోతే ఎలాగా. హిందీ దెంగే తిరిగాను, ఇంకా తెలుగు ఆంధ్రకే కాడిచ్చే తెలుగు. మరో తెలుగు మాట్లాడరా ఆనా మూట దెంగే తిరిగాని హిందీ తెలుగు బోలో. ఆడికి తెలుగు రాదని చెప్పేసి అని హమారా హిందీ నై ఆతా. ఓ బొజ్జ మాత్రం భావించు. ఆడేడి మా ఓడు ఎవరు అన్నా. ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు అన్న. ఎవరాయన? నాకు ముందు ట్రిప్ ఒకటి ఫ్రెండ్ అవ్వాడు అని చూపిస్తాగు. ఇది నీకు ఇక్కడ 2వ ట్రిప్ కాదు. సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి లోడ్ వచ్చేసి హైదరాబాద్కి అన్నట్టు లోడ్. ఇది 25 టన్నుల లోడ్ అన్నట్టు. మామూలుగా ఎంట్రన్స్ అయితే రాముతో మొదలు పెడదామంటే మనోడు వాళ్ళతో బాధకాలు కొడుతున్నాడు బాగా. మనోడికి ఇది 2వ ట్రిప్. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు పరిచయం వాళ్ళతో తిరుగుతా కూర్చున్నాడు. తెలుగు గుర్రం మటలాగా పొద్దున్న 5 గంటల మొదలెట్టే లోడు. నా మొట్టన లోడు 7 అవుతుంది ఇంకా అవలా. సో మంచి కోపం మీద ఉన్నాడు. ఇక్కడ లోడింగ్ పాయింట్ లోకి వచ్చేసి నిన్న రాత్రి వచ్చేసాం అన్నట్టు. సో రాత్రి వచ్చేస్తే మనకు ఈ టైంలో 7-7:30 అవుతుంది. లోడింగ్ అయితే ఇప్పుడు మొదలు పెట్టిస్తున్నారు. లెక్క అయితే మనోడికి ఏంటంటే రాముకి సాయంత్రానికల్లా లోడ్ అయిపోయి 6 పట్టా కట్టి బిల్లు వచ్చేసి రెడీ ఉండాలని చెప్పి మనోడు ప్రాసెస్ అంట. సో నా ఆలోచనలన్నీ కింద మీద అయిపోయినాయి అని చెప్పేసి అంటున్నాడు. అది ఆటలు ఆడుతున్నాడు. సో మనకు లోడ్ వచ్చేసి హైదరాబాద్కి అన్నట్టు లోడు. ఈ లోడ్ వచ్చేసి మనకి 25 టన్నుల లోడు. సో హైదరాబాద్ లో మనకు పాయింట్ వచ్చేసి గగనపాడు అన్నట్టు పాయింట్, అన్లోడింగ్ పాయింట్. సో లోడ్ అయ్యే వరకు అయితే నైట్ 10-11 అట్లా ఆ రేంజ్ అయ్యేలాగా ఉంటుంది. ఎందుకంటే లోడ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం పట్టా కట్టుకోవాలి. పట్టా కట్టుకున్న తర్వాత ఇక బిల్ అనేది చూసుకోవాలి. సో ఇంత ప్రాసెస్ అయితే ఉన్నది. బాగా లేట్ అయిపోయింది. అయితే మనకు ఈ టైం కూడా మనకు అవైలబుల్గా వాడుకునే అవకాశం ఉండేది. ఎందుకంటే రాయబరేలి ఏరియాలో ఉన్నాం. రాయబరేలి అనేది నో ఎంట్రీ అన్నట్టు ఫుల్గా. దీని తర్వాత ప్రయాగ్రాజ్ అనేది కూడా నో ఎంట్రీ అన్నట్టు. ఈ 2 ఏరియాలు దాటాలంటే నైటే దాటాలి. సో ఈ సమయాన్ని మనం అనుకూలంగా మార్చుకుందాం. ఈ లోపు లోడ్ అయిపోద్ది, పట్టా కట్టుకొని బిల్ తీసుకొని అదే టైం అయిపోద్ది. మనకు రూపాయి మాత్రం అడ్వాన్స్ రాదన్నట్టు. ఏదున్నా మొత్తం మనమే పెట్టుకోవాలి పెట్టుబడి. 2 ఫుల్ ట్యాంకులు చేసుకోవాలి. ఇక్కడ ఒక ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి. జామ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి. ఆ 2 ఫుల్ ట్యాంకులు పెట్టుబడి, టోల్గేట్ల ఖర్చు ప్లస్ ఆర్టీఓల ఖర్చు ఇవన్నీ మనం పెట్టుకుంటే కానీ హైదరాబాద్కు లారీ వెళ్ళదు. బ్యాగులు అయితే జాగ్రత్తగా లెక్క పెట్టుకోవాలి. మైదా బ్యాగులు ఒక్కటి తక్కువ వచ్చినా మాత్రం కిరాయి కట్టబోద్ది. ఫుల్ కిరాయి ట్రాన్స్పోర్టర్ చేతిలోనే ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. తడవకూడదు, బ్యాగులు మిస్ అవ్వకూడదు, ఎలాంటి డ్యామేజ్ జరగకూడదు. అంత జాగ్రత్తగా తీసుకెళ్ళి పార్టీకి అయితే డెలివరీ చేయాలి. డెలివరీ చేసిన తర్వాతనే మనకు రిసీవ్డ్ మీద ఆల్ రిసీవ్డ్ ఓకే, మెటీరియల్ సప్లై నీట్గా అయిపోయింది అన్నట్టుగా మనకు రిసీవ్డ్ వచ్చిన తర్వాత అది ట్రాన్స్పోర్టర్కి పెడితే అప్పుడు మనకు నీట్గా మన రూపాయి కట్టింగ్ కావాల్సినవి అన్నీ కట్ అయిపోయి అప్పుడు మన అకౌంట్లో పడిద్ది అన్నట్టు. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఈ లోడ్ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి, లోడ్ కంప్లీట్ అయ్యేంత వరకు. సో ఇదివరకు దాకా అయితే రాము పైన కూర్చున్నాడు, బ్యాగులు జాగ్రత్తగా లెక్కేసుకున్నాడు, వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటూ అది ఇది. మనోడికైతే 2వ ట్రిప్ ఇది. సరదాగా వాళ్ళతో కలిసిపోయాడు, మాట్లాడుతూ ఉన్నాడు. సో లోడింగ్ అయితే దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 2 నెట్లయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నాది ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్, ఎవరన్నా మన ట్రక్ వీడియోలను ఆదరించి చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లారీ డ్రైవర్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా మీ యొక్క సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టండి. సో లోడింగ్ కంప్లీట్ అయ్యి పట్టా కట్టించుకొని మనం మిగతా జర్నీ అయితే మొదలు పెడతాం ఇక.
సో మొత్తానికి లోడ్ అయిపోయింది, నీట్గా పట్టా కట్టి వేసుకొని అయితే బయలుదేరిపోయినాం. అయితే రాయపర్లి సిటీలో అయితే నో ఎంట్రీ. ఈ సిటీలో అయితే ఆయిల్ కొట్టించుకోవాలి. మన ఆయిల్ కూడా ఫుల్ ట్యాంక్ చేసేసిన 266 లీటర్లు అయితే ఫుల్ ట్యాంక్ అయిపోయింది. మైలేజ్ కూడా చెక్ చేసిన 3.8 మైలేజ్ అయితే వచ్చింది. అయితే మనకి ఏంటంటే కొబ్బరికాయ లోడ్ కాబట్టి మైలేజ్ అయితే బాగానే కలిసి వస్తుంది, ఎందుకంటే యాక్షన్ లోడ్ కదా, మైలేజ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు వేసుకుపోయే లోడు కొద్దిగా సండు లోడ్ అన్నట్టు 25 టన్నుల నిక్కచ్చి లోడు. మళ్ళీ ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ దాకా బాగోదు, అటు నుంచి వచ్చేటప్పుడు డౌను, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మొత్తం మెరకలు. ప్రయాగ్రాజ్ దాటినామంటే అటు రోడ్డు బాగానే ఉంటుంది, మళ్ళీ ప్రయాగ్రాజ్ దాటిన తర్వాత దగ్గర జబల్పూర్ వెళ్ళేదాకా మొత్తం మెరకలే ఉంటాయి. ఇక బీభత్సమైన మెరకలు. మళ్ళీ అటు ఏది లక్నో టౌన్ ఏరియా వెళ్ళిన తర్వాత మళ్ళీ కవాసా బార్డర్ వెళ్ళేదాకా అయితే ఇక రోడ్డు బాగోదు, ప్యాచీలు వర్షానికి దెబ్బతిన్న రోడ్ అదంతా. సో ఇది కూడా అంతే, అక్కడక్కడ రోడ్ అనేది హైవే వర్క్ జరుగుతుంది చాలా వరకు. అయితే పోయిన ట్రిప్ కూడా వీడియోలో చాలామంది చూసే ఉంటారు, ఎందుకంటే బళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, లెఫ్ట్ పోవాలన్నా రైట్ పోవాలన్నా అని చెప్పేసి అర్థం కాక. ఇంకా రోడ్ హైవే అవుతుంది హైవే. సో చీకట్లో మొదలైంది మన ప్రయాణం. దొంగేవాడో దొరేవాడో ఇక ఎవరిని ఎక్కించుకునేది లేదు, ఎవరు చేయెత్తినా ఆపేది లేదు, వెళ్ళిపోతూనే ఉండాలా. ఎందుకంటే మన ఏరియా కాదు, మనకు తెలిసిన మనుషులు కాదు, ఇక్కడ ఎవరిని నమ్మకూడదు. అయినా దొంగలు కూడా బాగా అప్డేట్ అయిపోయారు. ఇప్పట్లాగా ఏదో రోడ్ ఏమంటే ఆగేవో లేకపోతే సైకిల్ వేసుకొని బైక్ వేసుకొని వచ్చేవాళ్ళు కాదు, మొత్తం ఇప్పుడు అప్డేటెడ్, మొత్తం కార్లు వేసుకొని వస్తున్నారు. పోయిన ట్రిప్ అయితే తమిళనాడు బండన్న మనకు సపోర్ట్గా ఉన్నాడు, కొద్దిగా రోడ్డు తెలియలేదు కాబట్టి ఆ రోడ్ అయితే చూపించిండు. సో మనకి ఈసారి ఒంటరి ప్రయాణమే. పోయినసారి రోడ్ అయితే బాగా గుర్తుపట్టేసిన, అదే రోడ్లో మనకు జర్నీ అన్నట్టు. ఇప్పుడు మీకు ఇదే రోడ్డు మనం చూసుకుంటే రైట్ సైడ్ కనపడిపోతుంది, వన్ సైడ్ రోడ్డు హైవే అవుతుంది, ప్రయాగ్రాజ్ దాకా అలహాబాద్ దాకా ఈ రోడ్డు హైవే అయిపోద్ది. సో ఎప్పట్లాగానే మనకు అలహాబాద్ హైవే అయితే మళ్ళీ ఊళ్ళోంచి అయితే వెళ్ళిపోలేము, నైట్ సిటీలో ఇబ్బంది పడుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ప్రయాగ్రాజ్కి అవుటర్ రింగ్ అనేది ఉన్నది, అవుటర్ రింగ్ ఎక్కేసి నిదానంగా చుట్టూ ఒక 40 కిలోమీటర్లు ఎక్కువ తిరగాల్సి ఉంటుంది, తప్పదు. ఇక అవుటర్ రింగ్ ఎక్కేసి ఊరంతా తిరిగేసి ఊళ్ళోకి రావాలి. ఇది ముత్తాంత బ్రిడ్జ్ ఉన్నది అండి ఇది. వచ్చేటప్పుడు అయితే మంచి పని చేసినాం, జబల్పూర్ ఆర్టీఓకి అయితే దొరకకుండా వచ్చేసినాం. కారణం ఏంటంటే మనకు లోడింగ్ పాయింట్ లేట్ అయిపోయింది, దాని తర్వాత బయలుదేరటం కూడా పగలపూట జర్నీ అవుతుందో, రోడ్డు ఎట్టించి పోతుందో, బళ్ళు అయితే అటుపక్క పోతున్నాయి, ఈ బళ్ళు ఏమో ఇటుపక్క వస్తున్నాయి. ఈ పక్కన కారు ఒకటి ఉంది, దీనికి సైడ్ ఎత్తి బండి వెళ్ళిపోతే దీని వెనకాల పడిపోవచ్చు. అక్కడ రేడియం తోటి చూడు ఎట్లా కన్ఫ్యూజ్ అవుతున్నాయి బండ్లు. రేడియం తోటి ఆరో మార్కులు పెట్టిల్లు, అయినా కానీ వాళ్ళు అటే వెళ్తున్నారు. కాకా అటు కాదు ఇటు దాదా నా వెనకాల. వాళ్ళు పోయింది కరెక్టా, మనం పోయింది కరెక్టా? మిషన్ వచ్చింది ఇది. సో ఇక ప్రయాగ్రాజ్ దాకా అయితే గిట్లే ఉంటుంది, ఇక ఇబ్బంది పడుకుంటూ వెళ్ళాలి, సర్దుకోవాలి. ఇంత 100 కిలోమీటర్ల రోడ్డు ఉంటుంది, 110 కిలోమీటర్ల రోడ్డు ఉన్నది ఇది. ఇట్లా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళిపోవాలి. తెల్లారిపోయింది మొత్తానికి. నైట్ కూర్చుంటే నైట్ ఎంత ఆయిల్ కొట్టుకొని 11ంటికి మాట్లాడడం జరిగింది, 11ంటికి బయలుదేరడం జరిగింది. 11ంటికి కరెక్ట్గా 6:15 అవుతుంది టైం. తెల్లారిపోయింది. ఎంత తోలుంటే దగ్గర కామెంట్ చేయండి. ఈ టైం కల్లా నైట్ 11 నుంచి తెల్లారి 6 వరకు మనం ఇంత కనీసం ఒక 400 లోపు, లేదంటే 450 లోపు. నిజం మాట్లాడుకుంటే మనం తోలింది 120 కిలోమీటర్లు. నైట్ 11 నుంచి వెళ్ళి 120 కిలోమీటర్లు తోలుకుంటూ వచ్చినాం. ప్రయాగ్రాజ్ అంటే మరీ అంత బీభత్సమైన ట్రాఫిక్. ప్రయాగ్రాజ్ ఎంట్రన్స్ దాకా బాగానే కలిగింది, దాని తర్వాత గిట్లనే ఇక బండి వెనక బండి, నా వెనక నువ్వు, నీ వెనక నేను, ఫస్ట్ సెకండ్ గేర్ మార్చుకుంటూ అక్కడక్కడ బాగా జామ్ అయిన కాడ ఇంజన్ ఆపుకుంటూ వచ్చేసినాం. ఒకసారి జామ్ ఎంత ఉందో ఒకసారి చూపిస్తా. మనోడు రాముని పైకి ఎక్కమంట, క్యాబిన్ పైకి. బండి ఏమంత కదులుతలేదు, లేను ఇంతే. రెండు లారీలు ఆగిపోయినాయి, పక్కన ఒక కారు పోయేంత వరకే ప్లేస్. మన బండి ఆపేశారు.
ఇట్లా ఇక ఈ బస్సుల కోసం వీటి కోసం వాటి కోసం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇక దీంట్లోనే రాంగ్ రూట్లు అవి ఇవి. సో ఇంతగానో ఆగిపోయింది ట్రాఫిక్. ఏది కానీ ప్రయాగ్రాజు వచ్చే వాళ్ళు టైం పాటు చూసుకొని రావాలి, ఎందుకంటే మరీ ఘోరం ఇది. 6 దాటిందంటే మొత్తం బళ్ళన్నీ ఆగిపోయినాయి. ఇది కాకుండా ఇంకో 50 కిలోమీటర్లు ముందుకెళ్ళామంటే అక్కడ కూడా ఆపేస్తున్నాయి, ఎందుకంటే ఈ వారం మొత్తం ట్రాఫిక్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది కాబట్టి 50 కిలోమీటర్ల అవతలనే ఆపేస్తారు ట్రాఫిక్. సో మనం వచ్చే ట్రిప్పులు అయితే కనీసం ఎంత ఒక 190 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయినాం. నైట్లో ఎంటర్ అవ్వాలి, కరెక్ట్గా ప్రయాగ్రాజ్ వచ్చే వరకు 11 అవ్వాలి అనే టైం చూసుకొని 11 మనం ఎంటర్ అయిపోయినాం. దాని ద్వారానే ఇట్లా ఇక మన అటువైపు బళ్ళు పెట్టడం వల్ల మెల్లగొని రసామే పోతానే అరే అమ్మ ప్రాణం అంటే భయం లేకుండా పోయింది జనాలకి. ఆ పోకడ చూడు, వీళ్ళ బైక్ నడుపులు చూడు. ఇక నేనే పక్కపడి జరుపుకొని పోవాలి. వాళ్ళు జరగరు, బైక్ వాళ్ళు జరగరు, నేనే జరగాలి. నేనే జరిగి పోరా అయ్యా అని చెప్పి వీళ్ళకి సైడ్ ఇవ్వాలి. వీడు ఒకటి వచ్చి బైక్ పట్టుకొని నాకు అట్టం పెట్టింది. ఎటు పోదును, మీరు పోదునా, ఎనుక పోదునా? ఏ రాము కింద దిగు. తప్పకుండా అయ్యా, తప్పకుండా. అందరికి విడుదల. ఒక్కొక్కడైతే ఎట్లా పోతూ ఉంటాడంటే ఇక సఫా పోతూ ఉంటుంది. ఎట్లా అంటే ఇక ముగుదాడి తెంపిన దున్నపోతు లెక్క పరుగు ఇక్కడి నుంచి ఇక ప్రతి ఒక్కడంతే. కాకపోతే మనోడికి రాముకి ఈ ప్రయాగరాజు మనం మ్యాప్ పెట్టుకొని వెళ్తాం కదా, మ్యాప్లో ఉన్నట్టుగా ఉండదు రూటు, అందుకే డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ఈ నైట్ అంతా నేను కూర్చున్నా. ఇక్కడ నుంచి యథావిధిగా రూటు మధ్యలో ఒక టీ కూడా దొరకలే నైట్ అల్లా. బండి వెనక బండి పోతూనే ఉన్నాం. కొద్దిసేపు ఆగినామా అంటే వెనుకోడు ఎక్కడ ముంగడ దూరుతున్నాం అని చెప్పి ఆ భయం. మళ్ళీ ఎట్టబోతున్నాయి. ఇక ఈ కనపడే బండి కూడా రాత్రి నాతో పాటు వెనక ముందు లైన్లో వచ్చే బళ్ళే ఇవన్నీ. ఏదైనా సరే లైన్లో ఉన్నప్పుడు వెనుకోడు ముందు పోయినా కానీ మనకు మంచిగా అనిపేది. అది అంటారు కదా, వెనుక నుంచి ఏనుగు పోయినా పర్లేదు కానీ ముందు నుంచి మాత్రం చీమ పోకూడదు. వెనుకొని మాత్రం సైడ్ ఇయ్యం మేము. ఇక ఇటువంటి కాడ ఎవడేం పోయినా పర్వాలేదు, గంటలు ఆగుతాం. ఇక్కడ మేము కొట్టుకునేదే అక్కడ. వెనక బండాడు లేదా రెండో లైన్ పెట్టి ఆ కొత్త డవడని వెనకాల నుంచి మనం లైన్లో నిల్చుంటే వాటి మధ్యలో దూరుతుంటే ఆడికి సైడ్ ఇయ్యం. అవసరం ఉంటే అద్దాలు తెంకుంటాం, అద్దాలు పగిలిపోవాలా, అంతేగాని సైడ్ ఇయ్యం. ఇక ఇట్లా ప్లేస్ వచ్చిందనుకో గంటల తరబడి ఆపుకుంటాం. ఏవి ఎటన్నా పోనీ సంబంధం లేదు. ఇక అట్లా ఉంటుంది లారీ డ్రైవర్లది. కానీ ఏదైనా రోడ్డు మీద లారీ డ్రైవర్కు ప్రాబ్లం వచ్చినా యాక్సిడెంట్ అయినా మాత్రం కలిసి ముందుంటాం అందరం కలిసి. సో రీసెంట్గా టైర్లకి ట్యూబులు కట్టినా. చాలామంది అన్నారు ట్యూబులు కట్టానా అని. పోయి ట్యూబులు కట్టేసా, ఎందుకంటే మనకు అక్కడ మంచిగా టైం దొరికింది. ఎక్కడ అన్లోడింగ్ పాయింట్లో నున్నగా అయిపోయినాయి చూసా టైర్లు. కాకపోతే నిన్నేగా కట్టింది. విజయవాడ పోయేలోపు, హైదరాబాద్ పోయేలోపు ఇవి రాక్కొని నీట్గా అయిపోతాయి. ఈ డ్రమ్ అంతా మట్టి పట్టుకుండే లోపల చూసా ఎట్లుందో మొత్తం మట్టి అతుకుపోయి అట్లుండే. ఇదంతా క్లీన్ అయిపోయింది. ఇగో ఇది కూడా
ఇది క్లీన్ అయిపోయింది, లోపల ఇవి కూడా క్లీన్ అయిపోయినాయి. ఆయిల్ అయితే పావు కొంత ట్యాంక్ కార్ అయిపోయింది. ఈ అమ్మ గోళ ఇంకా ఏంద్ర అయ్యాది సావరా దాని కింద పడి. ఏంది గోళ ఎవడన్నా చెప్పు నీ అమ్మ. అది చూడు 10 లారీలు పక్కపండి పోయే రోడ్డు ఆడు గుద్దత్తులు కాకపోతే ఎందుకంత సావడానికి. ఇగో ఇలా బాగానే ఉంటారు, అంత బాగానే ఉంటారు. ఇలాంటి లారీ కింద పడతారు వాళ్ళు బాగానే ఉంటారు సచ్చి, లేదంటే హాస్పిటల్లో లారీ మీద ఇన్సూరెన్స్ దొబ్బెత్తారు, ఆ లారీ ఓనర్ ఆడ దగ్గర డబ్బులు తెంగెత్తారు, మళ్ళీ పోతే వీళ్ళకు ఎల్ఐసీలు అవి చేయించుకుంటే అవి దొబ్బెత్తారు. లారీ డ్రైవర్ మాత్రం మొడగొడిచిపోతారు, జైల్లో ఉండాలి, కోర్టు చీటు తిరుగుతూ ఉండాలి. ఎందుకు ఇంత దూరం అవసరం అని చెప్పు. రోడ్ అంతా ఖాళీ ఉన్నది, నిమ్మలంగా పోవచ్చు. ఇగో ఈ రోడ్డు లారీలు పోవడానికి, అవతల రోడ్డు హై స్పీడ్ కార్లు పోవడానికి, ఈ రోడ్డు ఎవరికి ఇక పడుకొని బొరడానికి మనకే బైకులకి ఆటోలకి. ఈ రోడ్డు అంతా వెళ్ళొచ్చు అని వెళ్ళాడు, ఆండానే వెళ్తాడు. మా గోల మరీ యూపీ ఎంపీలా బాగా ఆరణ మీద చెయ్యేసిలంటే గోల నొక్కుతానే ఉంటారు. చా ఏదో అని కూర్చొని కాళ్ళు బీకపోయినాయి. అమ్మ ప్రయాగరాజు సుక్కలు కనపడ్డాయి. ఏదో ధాన్యం పనులు బాగా వెళ్తున్నాయి. ఈ ధాన్యమే, అది ధాన్యమే. ఇంకో ఈ పక్కన పండి ధాన్యమే. అమ్మ సాగు చచ్చిండ్రా అయ్యా. సో పోదాం మెల్లగా, లేట్ అయిపోయింది. మెల్లగా 10 దాకా తోలుకొని అక్కడ ఆపుకొని వంట ఇట్లా చేసుకున్నాను. టాట్రా ఎంట్రన్స్లో అన్నట్టు ఈ ఘాటి కరెక్ట్ 20 కిలోమీటర్లు ఉంటుంది. ఘాటి ఎక్కే ముందే మనకు పెద్ద బోర్డు కూడా పెడతారు, నిదానంగా వెళ్ళండి 20 కిలోమీటర్ల ఖతర్నాక్ ఘాటి అని పెద్ద బోర్డు కూడా పెడతారు. ఎప్పుడు కానీ ఈ ఘాటి మనం నైట్ టైంలోనే ఎక్కుతూ ఉంటుంది. లేదు గేర్ చేంజ్ చేద్దామంటే అవకాశం రాదు, ఒకటే గేరుగా. అక్కడ మనకు రైట్ సైడ్ లో కనపడే రాళ్ళు ఉన్నాయి చూసారా, ఆ రాళ్ళు ఏదో రోడ్డు వేసినప్పుడు తవ్వంగా మిగిలిపోయినాయి కాదు, ఆ మన రీసెంట్ గా పడిన వర్షాలకి ఆ పైనుంచి కిందకి జారి, కిందకంటే అటువైపు రోడ్లకే కాదు అటు నుంచి పడ్డ రాళ్ళు ఇటువైపు రోడ్లకు కూడా వచ్చేసి బళ్ళు కూడా జామ్ అయిపోయినాయి. మొత్తం కొండ చర్యలన్నీ విరిగి పట్టినాయి. జేసీబీ తీసుకొచ్చేసి అటువైపు నెట్టిన రాళ్ళని. ఇంకా ముందుకు పోతుంటే మనకు లెఫ్ట్ సైడ్ కూడా కనపడతా ఉంటాయి. పోయిన ట్రిప్లో అయితే ఇంత పెద్ద బండ కనపడింది రోడ్డు మీద, పెద్ద బండ. అదే సగం మార్చిని ఆక్రమించేసింది. మొత్తానికి అయితే గాడి ఎక్కి రన్నింగ్ లో దిగుతా ఉన్నాం. చూసారు కదా 20 కిలోమీటర్లు గాడి వచ్చేసి ఒక అరగంట టైం పట్టింది. ఇప్పుడు అలాగే వెళ్తా 10 టైంకి ఎక్కడైనా బండి పక్కకి కాపుకుని వంట చేసుకుని మామూలుగా 2 టైంకి మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. వీడియో బాగా లెంత్ అయిపోతా ఉంది. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దయచేసి ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా.